స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా అనేక ఆసుపత్రుల సహకారంతో రోగులకు సేవలు అందిస్తున్నామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. కృష్ణా జిల్లా ఆత్కూరులో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. చిన్న స్థాయి నాయకుడి నుంచి ఎదిగి ఉపరాష్ట్రపతి పదవి వరకు వెళ్లిన స్వర్ణ భారతి ట్రస్ట్ సేవలే అన్నిటికంటే ఎక్కువ తృప్తి ఇస్తున్నాయని అన్నారు. తన తర్వాత కూడా ట్రస్ట్ సేవలు నిరాటంకంగా కొనసాగాలని ఆకాంక్షించారు. మనం పైకి వచ్చాక తోటివారిని పైకి తీసుకురావాలి. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న తృప్తి మరో పనిలో రాదు. సమాజంలో అనేక మార్పులకు యువత కారకులు కావాలి. ఒకప్పుడు మన దేశం ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా ఉండేది. ప్రపంచ నలుమూలల నుంచి నలంద, తక్షశిల, విక్రమశిల వర్సిటీకి వచ్చేవారు అని వెంకయ్య నాయుడు అన్నారు. ఇక దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న వివిధ బిల్లులకు మోక్షం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. బిల్లుల చెల్లింపులపై కసరత్తు చేశారు. సుమారు 17,000 మందికి 2,000 కోట్ల మేర చెల్లింపులు చేరున్నారు. ఇక నీరు, చెట్టు, పాట్ హోల్ ఫ్రీ రోడ్డు, నాబార్డు పనులకు బిల్లులు చెల్లింపులు చేరున్నట్లు మంత్రి పయ్యావుల వెల్లడించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ బిల్లులతో పాటు పోలవరం ప్రాజెక్టుకు కొంత మొత్తం విడుదల చేయనున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలన్న సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పెండింగ్ లో ఉన్నా చెల్లిస్తున్నామని తెలిపారు. ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు బిల్లుల చెల్లింపు దోహదం చేస్తాయన్నారు. గత 3-4 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బిల్లును కూడా చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో పయ్యావుల కేశవ్ సమీక్ష నిర్వహించారు. బిల్లుల చెల్లింపుపై అధికారులతో పయ్యావుల రివ్యూ అయితే నిర్వహించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులో చిన్న కాంట్రాక్టర్లకు పెద్దపీట వేసేందుకు కూడా ప్రభుత్వం అయితే కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవాలి. అయితే 2,000 కోట్ల మేర బిల్లులు చెల్లించనున్న ఆర్థిక శాఖ అయితే 2,000 కోట్ల బిల్లులు అయితే చెల్లించడానికి సిద్ధమవుతా ఉంది. సుమారుగా 17,000 మందికి బిల్లులు చెల్లించేందుకు కూడా ఆర్థిక శాఖ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. 9,000 మంది చిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లిస్తా ఉన్నారు. ఎందుకంటే చిన్న కాంట్రాక్టర్ గతంలో కూడా బిల్లులు ఆగిపోయినటువంటి పరిస్థితి, వాళ్ళు కేవలం ఇబ్బందులు పడి కుటుంబంతో రోడ్డున పడిన పరిస్థితి వచ్చింది కాంట్రాక్టర్లు చాలా మంది కూడా. అట్లాంటిది ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ఆనందదాయకంగా వాళ్ళకి మారిందని చెప్పుకోవాలి. అదేవిధంగా 8,000 మంది నీరు, చెట్లు లబ్ధిదారులకు కూడా బిల్లులు అయితే చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమని చెప్పింది. అయితే దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి పలు బిల్లులకు అయితే ఈ రోజు మోక్షం రావడంతో ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే కాంట్రాక్ట్ పనులు చేసి గతంలో తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కాంట్రాక్టర్లు కూడా ఆ రోడ్డెక్కి ధర్నాలు కూడా చేశారు వాళ్ళ బిల్లులు రాకుండా. అయితే ఇప్పుడు ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయంతో వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే విధంగా పిపో పద్ధతి పాటిస్తూ కూడా చెల్లింపులు జరపాలని పయ్యావుల కేశవ్ అయితే నిర్ణయం తీసుకున్నారు. 2,000 కోట్ల చెల్లింపుల్లో 90% చిన్న కాంట్రాక్టులకు, కేవలం 10% మాత్రమే పెద్ద కాంట్రాక్టులకు ఈ యొక్క చెల్లింపు ఉంటుంది. 1 కోటి లోపు ఉన్న బిల్లులతోటే ప్రాధాన్యత చెల్లింపులు ఉంటాయి. అయితే నీరు, చెట్టు, అదేవిధంగా నాబార్డు పనులకు కూడా బిల్లులు చెల్లింపు చేస్తున్నారు. ఇరిగేషన్ నిర్వాహక బిల్లులతో పాటు పోలవరం ప్రాజెక్టుకు కొంత మొత్తం బిల్లులు అయితే విడుదల చేయనున్నట్టుగా పయ్యావుల కేశవ్ అయితే చెప్పడం జరిగింది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో శ్రీ విశ్వవస్తునామ ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని భావిస్తున్నారని తెలిపారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అభివృద్ధి అన్నప్పుడు అడ్డంకులు రావడం సహజమేనని పేర్కొన్నారు. ఇక ఇటీవల రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగాది షడ్రుచుల కలయికగా ఉందని అభివర్ణించారు. బడ్జెట్లో విద్య, వైద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇచ్చామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశానికి ఆదర్శంగా నిలబెట్టే విధంగా తెలంగాణ రైజింగ్, ఈ దేశంలోనే తెలంగాణ ఒక వెలుగు వెలగాలి, దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. హైదరాబాదు నగరం అంటే ప్రపంచ స్థాయిలోనే ఈ నగరానికి గుర్తింపు ఉండాలని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దాంట్లో భాగంగానే మూసీ ప్రక్షాళన కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇంకొక కొత్త నగరాన్ని, ఒక ఫ్యూచర్ సిటీని ఈరోజు మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం. ఎక్కడైనా ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక చండీగఢ్ తప్ప ఒక సంపూర్ణమైన నగరాన్ని ఎక్కడ నిర్మాణం జరగలేదు. దేశంలో ఉన్న నగరాలే కాస్త విస్తరించుకుంటూ వచ్చినాయి. ఆ విస్తరణ చేసిన నగరాలు అస్తవ్యస్తంగా మారడం వల్ల అందుకే ఈరోజు ఈ దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ కొత్త నగరాల నిర్మాణం జరగాలి అంటే దానికి నమూనా ఈ దేశంలో ఎక్కడా లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఆ ఫ్యూచర్ సిటీని నిర్మించడం ద్వారా దేశానికి ఒక ఆదర్శంగా నిలబడి ఒక నమూనా నగరాన్ని ఇవాళ మనం నిర్మించాలనుకుంటున్నాం. అది కేవలం జనావాస యోగ్యమైన నగరం కాదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకుంటూ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అత్యంత వెనుకబడిన వర్గాలైన దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు అవసరమైన సంక్షేమ అభివృద్ధి కోసం నిధులను సేకరించాలంటే అక్కడ పెట్టుబడులు రావాలి. ఆ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర ఆదాయం పెరగాలి. అందుకే అది ఒక పెట్టుబడుల నగరంగా, అక్కడ ప్రజలు నివసించే నగరమే కాదు, అక్కడ పెట్టుబడుల నగరంగా మారి అక్కడికి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టే విధంగా తెలంగాణ రైజింగ్, ఈ దేశంలోనే తెలంగాణ. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దేశద్రోహ వ్యాఖ్యలు చేస్తూ దేశ విభజనకు కుట్రలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. దేశ విభజన దిశగా కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఉగాది పండుగ సందర్భంగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల పేరుతో దేశాన్ని విడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మతం పేరుతో దేశాన్ని విభజించిందని, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల పేరుతో దేశ విభజనకు కుట్ర చేస్తుందని విమర్శించారు. కుట్ర చేస్తున్న వాళ్లను రాళ్లతో కొట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పగ తీర్చుకునే రాజకీయాలు చేయబోమంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటే అనే విషయం అర్థమవుతోందని అన్నారు. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని, అవినీతికి పాల్పడ్డ వారిని జైలుకు పంపించాలని చెప్పారు. తొక్కాలి అంటున్నా, లోపల పంపాలని నేను అంటున్నా. అంటే అవినీతికి పాల్పడే కుటుంబాన్ని లోపడేస్తే ఇది పగ తీసుకోవడం అవుతుందా? అక్రమాలకు పాల్పడే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవడం అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పగ తీసుకోవడం అవుతుందా? అంటే ఈ పగ తీసుకోవడం పేరుతోనే ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని ఏం చెయ్యము అని చెప్తున్నారు. చెప్పగానే చెప్తున్నారు. అంటే మేము ఏం చేయము ఇక. అంటే రేవంత్ రెడ్డి అడిగారు కేసీఆర్ కుటుంబాన్ని ఏం చేయడం అన్నట్టుగా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే. పగ తీసుకుంటారని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తలేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద, అరాచకం మీద విచారణ జరపాలి, వాళ్ళని లోపట్టేయాలని చెప్పి తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తే ఇవాళ నేను పగ తీసుకోను, అటువంటి ఆలోచన లేదు అంటే ఇక మేము ఏం చేయమన్నట్టుగా. ఏమయ్యాల ఫోటో కేసు ఏమైంది? ఉన్నోళ్ళందరూ బెయిల్ తీసుకున్నారు. ఉన్నోళ్ళందరూ బెయిల్ తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సహకరించింది. అడ్వకేట్స్ పెట్టలే, కోర్టులో వాదించలే. ఇక మిగిలింది ఒక్కరెవరు? ప్రభాకర్ రావు మిగిలింది. ఇలా ప్రభాకర్ రావు ఏం చేస్తాడు? ఈ వచ్చిన బెయిల్ పిటిషన్లు అన్ని చూపెట్టి ఆయన కూడా బెయిల్ చేసుకుంటాడు. బెయిల్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పిస్తుంది, బెయిల్ వాదించకుండా. అయిపోయా కేల్ కథ దుకాన్ బంద్. ఫోన్ టెంపకేట్స్ ఏమైంది? అన్ని బెయిల్, అందరి బెయిల్ వచ్చింది. ఇక
మళ్ళీ చేస్తారు, మళ్ళీ విచారణ పెడతాం ఇస్తాం. మీరు కోట్ల బేలు వచ్చినాక మీరు చేసేది ఏంది? విద్యుత్ కొనుగోలు విషయంలో విచారణ పూర్తయింది అన్నారు. ఒక్కసారి కేసీఆర్ విసిరా ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఎవరైతే నిందితులుగా జైలుకు వచ్చారో వాళ్ళు క్లియర్ గా చెప్పారు, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరి ఎందుకు నోటీస్ చేయాలి? ఇలా బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ఎంతమంది జీవితాలు నష్టమైనాయి? బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబం. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండలంలో దారుణం చోటు చేసుకుంది. పల్లికడ సమీపంలో సండ్రకొండకు గుర్తుతిరని దుండగులు నిప్పు పెట్టారు. రెడ్డప్ప అనే రైతు తన 50 గొర్రెలను తోలుకుని అడవికి మేత కోసం వెళ్లాడు. మిట్ట మధ్యాహ్నం కావటంతో అగ్ని కిలులు ఎగిసిపడ్డాయి. దీంతో 20 గొర్రెలు అగ్నికి ఆహుతయ్యాయి. కళ్ల ముందే గొర్రెలు సజీవ దహనం కావటంతో బాధిత రైతు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని వేడుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం హరిత హోటల్ మేనేజర్ జక్కం సురేష్ ఇంట్లో ఉగాదిని పురస్కరించుకుని అల్పాహార విందులో ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కాలనీకి రావడంతో కాలనీ వాసులు త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని మంత్రికి చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు చీర్ల సమ్మిరెడ్డి, జక్కం సురేష్, పాడి రమేష్, నాగరాజు, కాలనీ వాసులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎలమంచిలి గ్రామంలోని గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. గ్రామంలోని కామేశ్వర స్వామి ఆలయం గోడలపై క్రైస్తవ మతానికి చెందిన యేసుక్రీస్తు బోధనలను, క్రైస్తవ మత ప్రచారకులను గుర్తు తెలియని వ్యక్తులు రాశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయం గోడలపై ఇలా రాసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. ఉగాది పర్వదినాన హిందువులను శోభకు గురిచేసే ఇటువంటి సంఘటన పట్ల యావత్ సమాజం అసహించుకుంటుందని చెప్పారు. హిందూ సనాతన సంప్రదాయాలపై అన్య మతస్థులు ఈ విధమైన చర్యలు చేపట్టడం క్షమించరాని నేరంగా అభివర్ణించారు. మత విశ్వాసాలను ఇతరులపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్న వారిపై వెంటనే కఠిన చర్యలు చేపట్టారని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద, బీజేపీ జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు పాల్గొన్నారు. ఇంతమంది పెద్దలు బాధపడదు. మన జిల్లా బీజేపీ అధ్యక్షులు కానివ్వండి, అలాగే మన హిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన పల్లుని కానివ్వండి, మన జిల్లా అధ్యక్షులు వారు బీజేపీ, అలాగే మన యోగేశ్వర గారు, అలాగే మన ఉమామహేశ్వర గారు, మన మహిళా మన రాజశేఖర్ ప్రాంత అధ్యక్షులు అందరూ కూడా మహిళా నాడు ఆనందంగా మనందరం పడుకోవలసినటువంటి స్థితిలో మనందరికీ ఆవేదన, అరే ఇంతమంది హిందువులు అందరం కూడా ఉండి మన దేవాలయాలను మనం కాపాడుకోలేకపోతున్నామా? మన దేవాలయాలకు వచ్చి దేవాలయంలో అన్ని మతస్థులు మన మనోభావాలు గాయపరిచే విధంగా ఏ హిందువైనా చేస్తున్నాడు ఎక్కడైనా? అంటే మనం గౌరవిస్తే అది చేతగా అనుకుంటున్నారా? మేము ప్రేమిస్తే మా ప్రేమను చూడటంగా భావిస్తున్నారా? మా స్నానానికి కూడా పరీక్షలు పడతారా? ఇలా మీ బైబిల్లో చెప్పేటటువంటి
గుంటూరు జిల్లాలో తులసి సీడ్స్ ఆధ్వర్యంలో 500 మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు 30 లక్షల రూపాయల ఉపకార వేతనాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. కృష్ణదేవరాయ ఎయిర్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ ట్రస్ట్ ద్వారా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. తులసి రామచంద్ర ప్రభు ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారని మంత్రి పెమ్మసాని చెప్పారు. స్కాలర్షిప్లు పంపిణీ చేస్తున్న తులసి రామచంద్ర ప్రభును మంత్రి అభినందించారు. అనంతరం ఈ స్కాలర్షిప్లు పంపిణీ గత 30 సంవత్సరాలుగా చేస్తూ నేటికి 36,000 మంది విద్యార్థులకు 22 కోట్లు పంపిణీ చేశామని తులసి రామచంద్ర ప్రభు తెలిపారు. నేను ఇప్పుడు వారి దగ్గరగా 30 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు ఇస్తా ఉన్నారు. దాదాపు 40,000 మందికి ఇచ్చారు. ఒక 20 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ 2 రాష్ట్రాల్లో కులమతాలకు అతీతంగా చేస్తా ఉన్నారు మెరిట్ బేసిస్ మీద. ఈరోజు దాదాపు 550 మందికి పైగా ఇస్తా ఉన్నారు. ఇవే కాకుండా ఇప్పుడు మరి బిజినెస్ ద్వారా దాదాపు 1600 నుంచి 2000 మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు. ఒక సీడ్స్ కంపెనీ కాదు, ప్యాకేజ్ ఇండస్ట్రీ కానీ స్టేషనరీ ఇండస్ట్రీ కానీ ఇందులో కూడా ఉంది. వారికి సీడ్స్ వ్యాపారము ఈ బిజినెస్లు పెట్టేటప్పుడు కావాల్సిన టెక్నాలజీ ఇక్కడ లేకపోతే జర్మనీ వెళ్ళి అక్కడ కొంతమందిని తీసుకువెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ టెక్నాలజీని ఇక్కడ ఇంప్రూవ్ చేసి మళ్ళీ ఆ దేశానికి ఎగుమతి చేసేటువంటి కెపాసిటీ తీసుకొచ్చారు ఆయన. ఇవన్నీ ఒక మంచి వ్యాపారం, అంటే ఒక కసితోటి ఒక పట్టుదలతో పనిచేస్తే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు అనే దానికి ఒక ఉదాహరణ. ఇవన్నీ కాకుండా నేను ఎంపీగా అయిన తర్వాత గుంటూరు జనరల్ హాస్పిటల్ చాలా ప్రాబ్లమ్స్లో ఉంటే దాదాపుగా 5-6 సంవత్సరాల క్రితం బిల్డింగ్లన్నీ ఒక ఫ్లోర్ వేసి 2 ఫ్లోర్లు వేసి అన్ని ఆగిపోయి ఉన్నాయి. అంటే ఎక్కువ మంది మీరు వెళ్ళి ఉండకపోవచ్చు, ఇక్కడికి వెళ్తే తెలుస్తుంది. పేదవాళ్ళు భోజనం తినాలంటే ఒక క్యాంటీన్ లేదు, వచ్చిన అతిథులు కూర్చోవాలంటే ఒక ప్లేస్ లేదు. ఆ క్యాంటీన్కి వెళ్ళి కనుక మీరు ఎవరన్నా చూస్తే అసలు ఇలాంటి చాట భోజనాలు వండుతారా, మనుషులకి ఇలా పెడుతున్నారా అనేటువంటి బాధ ఉంటుంది. మంచి వ్యాపారం, మంచి మనసు, మాట తప్పని నైజం, ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్న శ్రీ తులసి రామచంద్ర ప్రభు గారికి, అదేవిధంగా ఆస్తులకే కాకుండా ఆశయాలకు కూడా వారసులుగా ఉన్నటువంటి వారిద్దరి కుమారులకు, మా మిత్రులు మంచి మనిషి ప్రజానాయకులు ఉగ్గిరాల సీతారామయ్య గారికి, వేదిక ముందున్నటువంటి డాక్టర్ గారు, 2 రూపాయల వైద్యులు, అదేవిధంగా ఈ ట్రస్ట్ నడిపిస్తున్నటువంటి వారికి, ఈ ట్రస్ట్ ద్వారా లాభం పొంది మళ్ళీ తిరిగి సమాజానికి ఇస్తున్నటువంటి గొప్ప మనుషులకు, ఈరోజు ఎన్నో ఆశలతో కలలతో తల్లిదండ్రులతో వచ్చేసినటువంటి విద్యార్థినులకు, గుంటూరు ప్రజలకు, పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు. నేను రామచంద్ర ప్రభు గారిని మంచి చదువు, మంచి వ్యాపారం, మంచి మనస్సు, మాట తప్పని నైజం అని ఎందుకన్నాను అంటే, మంచి చదువు ఆయన అప్పట్లో ఐఐటి ఇంజనీరింగ్ చేశారు. తర్వాత మంచి వ్యాపారం ఆయన మొదలుపెట్టి 1-2 చిన్న వ్యాపారాలు చేసిన తర్వాత ఒకసారి వారి దగ్గర నుంచే తెలుసుకున్నాను, హైబ్రిడ్ విత్తనాలతో సాగు చేస్తే 18 క్వింటాల దిగుబడి వచ్చిందంట వాళ్ళకి. ఆయనకి 1991లో బాగుందని మళ్ళీ చేస్తే నెక్స్ట్ ఇయర్ 3 క్వింటాలు వచ్చినాయంట. అంటే ఒక రైతు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు నకిలీ విత్తనాల ద్వారా అని చెప్పి, ఈ విధంగా సమాజంలో ఇబ్బందులు ఉండవు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అదృశ్యమైన చిన్నారులను పోలీసుల తల్లిదండ్రుల వద్దకు చేర్చినట్లు తెలిపారు. కండ్రికపేటకు చెందిన 12 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు గల 6 మైనర్లు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయినట్లు చెప్పారు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ కేసుపై ప్రత్యేక బృందాలు నియమించమన్నారు. ఇక మిస్సింగ్ మైనర్ల వివరాలు క్లుప్తంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశామని తెలిపారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించి కొంత మేరకు క్లూస్ ను సేకరించినట్లు ఎస్పీ చెప్పారు. 24 గంటలు గడవక ముందే కేసును ఛేదించినందుకు జిల్లా డీఎస్పీ అభినందించారు.
24న అలమూరు పిఎస్ మండలం అలమూరు విలేజ్ ఖండ్రేగపేట గ్రామం నుంచి 6 చిన్నారులు ఇంటి నుంచి వెళ్ళిపోతారు. దాంట్లో 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు, అందరూ కూడా 12 to 14 ఇయర్స్ ఏజ్, 6th, 7th, 8th స్టాండర్డ్ చదువుతూ ఉన్నారు. సో ఇంట్లో చదవమని చెప్పి మందలించడం వలన ఇంటి నుంచి ఆ రోజు నైట్ వెళ్ళిపోతారు. అయితే 24th నుంచి కూడా పేరెంట్స్ అన్ని దగ్గర కూడా వెతికి 28th మధ్యాహ్నంకి పోలీసుల్ని ఆశ్రయిస్తారు. ఇమీడియట్గా అలమూరు పోలీసులు వెంటనే స్పందించి మిస్సింగ్ కంప్లైంట్ కట్టి ఇమీడియట్గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని అన్ని పోలీస్ స్టేషన్స్కి, కంట్రోల్ రూమ్కి, రైల్వే పోలీస్ అందరితో కూడా సంప్రదించి డీటెయిల్స్ని షేర్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ లేని కారణంగా ప్రధానంగా మనం సీసీటీవీ కెమెరా పైన డిపెండ్ అయ్యాం. తర్వాత మనకి కొన్ని క్లూస్ రావడం జరిగింది. రావులపాలెం బస్ స్టాండ్ నుంచి రాజోల్ వైపు వెళ్తున్నట్టుగా మనకి తెలిసింది. ఇమీడియట్గా ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఫర్దర్గా మళ్ళీ త్వరగా వెరిఫై చేయడంతో పి గన్నవరం పిఎస్ లిమిట్స్లో ఎర్రంశెట్టివారిపాలెం విలేజ్ దగ్గర వీళ్ళు దిగారని మనకు తెలిసింది. అక్కడ డ్రోన్స్ ఇమీడియట్గా డిప్లాయ్ చేసి ఏరియా అంతా కూడా స్కాన్ చేసి కవర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆ లోకల్ విలేజెస్ ఒక సహకారం, అలాగే మీడియా వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించి ఈ యొక్క మెసేజ్ని అన్ని గ్రూప్స్లో కూడా షేర్ చేయడం జరిగింది. సో ఈరోజు విదిన్ 24 hours మనం ఈ 6గురిని కూడా ఇమీడియట్గా ట్రేస్ చేసి వాళ్ళ ఒక పేరెంట్స్కి అందజేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ కేస్ డిటెక్టెడ్ బై అలమూరు పిఎస్ అండ్ సిమిలర్లీ పి గన్నవరం కూడా బాగా సహకరించారు అండర్ ది ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ కొత్తపేట ఎస్డిపిఓ. వీ అప్రిషియేట్ దెమ్ ఫర్ ది వండర్ఫుల్ వర్క్ డెలివర్డ్ బై దెమ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మనకి జాపూర్ జిల్లాలో 50 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. గంగలూరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున లొంగిపోయిన వారిలో 14 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరిలో 6 మావోయిస్టులపై 8 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. ఇక 2025లో ఇప్పటి వరకు 65 మంది మావోయిస్టులు లొంగిపోయారని 137 మందిని అరెస్టు చేశామన్నారు. 56 మంది వేర్వేరు చోట జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి పునరావాస పథకం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతి అందజేయనున్నట్లు చెప్పారు. माओवादी आत्मसमर्पण कर रहे हैं, जिसमें मुख्यतः पीएलजे बटालियन नंबर 1 से 1 सदस्य, कंपनी नंबर 2 से 4 सदस्य, इसी प्रकार कंपनी नंबर 7 का 1 सदस्य है और कुतुल एरिया कमेटी, इसके अलावा नेशनल पार्क का जो प्लाटून नंबर 2 है उसके 1 और 2 सदस्य शामिल हैं. इसके अलावा जनताना सरकार, केएमएस अध्यक्ष, सीएनएम अध्यक्ष, मिलिशिया प्लाटून कमांडर, मिलिशिया प्लाटून सदस्य, उनकाल कमांडर, इस प्रकार जितने भी जो इनके और अदर जो सपोर्टिंग रोल वाले जो ऑर्गेनाइजेशंस के सदस्य हैं उन्होंने भी सरेंडर किया है और टोटल 50 माओवादियों ने जिनके ऊपर 68 लाख का इनाम है सरेंडर किया है. इस सरेंडर में यहाँ की जितनी भी फोर्स जो एक्टिंग है, चाहे वो डीआरजी हो, बस्तर फाइटर हो, सीआरपीएफ, कोबरा, इसके अलावा एसटीएफ, सारे जो बटालियंस है, सारे फोर्सेस है, इनका ही महत्वपूर्ण योगदान है. पिछले दिनों में आपने देखा होगा कि पिछले एक साल 3 महीने में लगातार माओवादी जो एंटी नक्सल ऑपरेशंस में लगातार वृद्धि हुई है और जिस पर से बीजापुर जिले की अगर हम बात करें तो अभी तक पिछले साल से लगभग 656 माओवादियों को गिरफ्तार किया गया है. इसके अलावा 346 माओवादी अलग अलग मौके पर सरेंडर किए गए हैं. 50 వరుస భూ ప్రకంపనలతో చివురుటాకుల వణికిపోతున్న మయన్మార్లో ప్రజా జీవనం చిన్నాభిన్నమైపోయింది. కుప్పకూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొలది మృతుల సంఖ్య పెరిగిపోతుంది. 1644 మందికి పైగా మృతులను గుర్తించినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం ప్రకటించింది. మరో 139 మంది ఆచూకీ లభించలేదు. 3408 మంది గాయపడ్డారని తెలిపింది. వివిధ దేశాల నుంచి సహాయక సిబ్బంది, సామాగ్రి విమానాలు, నౌకల్లో మయన్మార్కు చేరుకుంటుంది. ఇక భూకంప తీవ్రత అధికంగా ఉన్న మయన్మార్లోని 2వ అతిపెద్ద నగరం మాండలేతో పాటు రాజధాని నెపిడాలో శనివారం సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నగరాల్లోని విమానాశ్రయాలు దెబ్బతినడం వల్ల వివిధ దేశాల నుంచి నిత్యావసరాలు, సహాయక సిబ్బందితో వస్తున్న విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. నేపిడాలోని అంతర్జాతీయ విమానాశ్రయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కూడా భూకంపం ధాటికి కూలిపోయింది. ఈ నగరంలో రహదారులు, విద్యుత్, ఫోన్, ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. మాండలేలో అధిక సంఖ్యలో నివాస భవనాలు కూలిపోవడంతో ప్రాణ నష్టం అధికంగా ఉంది. శిథిలాల తొలగింపుతో పాటే మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో క్షతగాత్రులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మయన్మార్లో శనివారం ఉదయం 11:53 సమయంలో 4.3 తీవ్రతతో, మధ్యాహ్నం 2:30 3.8 తీవ్రతతో, 20 నిమిషాల వ్యవధిలో 4.7 తీవ్రతతో వరుసగా ప్రకంపనలు వచ్చినట్లు భూకంప వైజ్ఞానిక కేంద్రాలు వెల్లడించాయి. ఇక ప్రయాణికులతో వెళ్తున్న మినీ విమానం ఓ నివాసంపై పడిపోయింది. ఈ ఘటన మినియాపాలిస్ సమీపంలోని బ్రూక్లిన్ పార్క్ అనే నగరంలో చోటు చేసుకుంది. విమానంలో ఉన్న వారిలో ఎవరూ బతకలేదని బ్రూక్లిన్ పార్క్ ఫైర్ చీఫ్ షాన్ కాన్వే తెలిపారు. ఇక విమానంలో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. విమానం ఇంటిపై కూలడంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అలాగే సమీప ఇళ్లకు నష్టం జరిగింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఈ ప్రమాదాన్ని దర్యాప్తు చేస్తున్నాయి. మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ ఈ ఘటనను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇవి పడుకున్న బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.